జిల్లాల పునర్విభజన జరిగినా కొత్త బస్సులు డిపోలు ఏర్పాటు చేయడం లేదని అన్నారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మహేందర్ రెడ్డి. తప్పనిసరైతే అవసరమున్న దగ్గర ఏర్పాటు చేస్తామని అన్నారు. నష్టాల్ని తగ్గించేందుకు కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే మినీ బస్సులతో హోమ్ టు హోమ్ బస్సు సౌకర్యం కల్పిస్తామని అన్నారు. పుణ్యక్షేత్రాలు, దూర ప్రాంతాలకు ఎక్కువ సంఖ్యలో ఏసీ బస్సులు నడుపుతామంటున్న మంత్రి మహేందర్ రెడ్డితో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. పల్లెపల్లెకు కూడా బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. అందుకు కావాల్సినటువంటి కొత్త బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది. అయితే ఆర్టీసీ పరంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం మనతోటి రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఆర్టీసీకి సంబంధించి కూడా గత 2 సంవత్సరాల్లో ప్రగతి ఎలా ఉంది? ప్రస్తుతం ప్రతి ఏరియాకు కూడా బస్సు సౌకర్యం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు కదా, మీ గోల్ ఎంతవరకు రీచ్ అయింది అనుకుంటున్నారు? ఇప్పుడు తెలంగాణ 10 జిల్లాలో కూడా గ్రామానికి బస్సు నడపాలని చెప్పేసి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అయితే దీంట్లో బస్సులు ఉన్నటువంటి ఏవైతే గ్రామాలు ఉన్నాయో 200 వరకు కవర్ చేసినాం. ఇంకా 1100 చిల్లర వరకు ఉన్నాయి. వాటిని కూడా తొందరలోనే అక్కడ రోడ్లు వేయించేసి బస్సులు తప్పకుండా గ్రామానికి నడుపుతాం. అయితే గ్రామీణ ప్రాంతంలో పల్లె వెలుగు బస్సులన్నీ నష్టం వస్తుంది. నష్టం వచ్చినప్పటికీ కూడా ప్రజలకు సేవలు అందియాలని చెప్పేసి ఆర్టీసీ మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి గ్రామానికి బస్సులు నడిపి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూస్తున్నాం. హోమ్ టు హోమ్ అంటే ఒక గల్లీలో కూడా ఇంటి నుంచి ఇంటి వరకు కూడా బస్సు నడపాలని చెప్పి కూడా తొందరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు ఈ మినీ బస్సులు పెట్టాలి. అటు హైదరాబాద్లో ఓల్డ్ సిటీ కానీ, ఇటు భువనగిరి వరకు కానీ, ఇటు వరంగల్లో కానీ, ఇటు ప్రతి జిల్లాలో కూడా మినీ బస్సులు నడపాలని చెప్పేసి కూడా మినీ బస్సులు నడుపుతున్నాం. మరి తొందరలోనే వాటిని కూడా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు రేపు వచ్చే నెల 2 నెలల్లో కూడా 1400 బస్సులు 350 కోట్లతోటి బస్సులు కూడా తీసుకుంటున్నాం. పుణ్యక్షేత్రాలకు, తిరుపతి కానీ దూరం ప్రాంతాలకు కూడా ఏసీ బస్సులు వేస్తాం. ఎక్కడైతే లాంగ్లో పోతున్నటువంటి రూట్లు ఉన్నాయో ఆ లాంగ్ రూట్లన్నీ లాభాలు వస్తున్నాయి. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్సులు నష్టాలు వస్తున్నాయి, అయినా కూడా ఇప్పుడే మెరుగుపరుచుకొని ముందుకు పోతున్నాం. అసలు అంటే విదేశాల్లో చూస్తుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు చాలా ప్రాధాన్యత ఉంది. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, వీటిని ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన బస్సుల విషయంలో కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళే బస్సుల విషయంలో కానీ వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటాం? ఎక్కడైతే ప్రైవేట్ బస్సులు ఉన్నాయో కొన్ని మేము అద్దెకు తీసుకున్నాం. వాటిని కూడా తీసేసి తప్పకుండా ఆర్టీసీ బస్సులు ఎన్నైతే అవసరమో తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినారు. కాబట్టి 1400 బస్సులు తీసుకుంటున్నాం. జిల్లాలకు సంబంధించి కొత్త జిల్లాలు కూడా ఏర్పడబోతున్నాయి. డిపోలకు సంబంధించి పెరిగే అవకాశం ఉంది. ఈ బైఫర్కేషన్ కొత్త జిల్లాలకు సంబంధించి ఎలాంటి ప్రణాళిక చేయబోతున్నాయి? ఇప్పుడు కొత్త డిపోలు చేసే ఆలోచన లేదు. ఇప్పుడు 95 డిపోలు ఉన్నాయి. ఏదో కొత్త జిల్లాలు అవుతున్నాయి కాబట్టి ఎక్కడన్నా తప్పని పరిస్థితులు ఉంటే ఆలోచిస్తాం. కానీ ఇప్పటికైతే డిపోలు పెంచే ఆలోచన ఉన్న డిపోలనే ఏదైతే బస్ స్టాండ్ కానీ బస్ షెల్టర్స్ ఎక్కడైతున్నాయో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీటి వసతి కానీ అక్కడ నీట్గా ఉండడానికి రోడ్లు కానీ అవన్నీ చక్కగా చేస్తాము. ప్రయాణికుల భద్రతే తమ ముఖ్యం. గమ్యస్థానాలను వారిని చేర్చడంతో పాటు ప్రతి పల్లెకు కూడా కావాల్సిన బస్సు సౌకర్యం, రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామంటూ మంత్రి మహేందర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.